ఇచ్చాడా నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, నేను ఆ రోజు ఆలోచించి ముస్లిం సోదరులకి ఎవరికి అన్యాయం జరగకూడదని 4% రిజర్వేషన్ ఉంటే సుప్రీంకోర్టులో ఉంటే బెస్ట్ అడ్వకేట్లు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? షాదీఖానాలు కట్టించానా లేదా? ఇమాములకి మౌజులకు ఆర్థిక సహాయం చేశానా లేదా? విదేశ విద్య ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు, ఉర్దూ 2వ భాష నేనే పెట్టింది. ఉర్దూ యూనివర్సిటీ 2 నేనే పెట్టా. హజ్ హౌస్ కూడా నేనే కట్టా, అక్కడ ఇక్కడ అన్ని కూడా. ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే మసీదులు కూల్చేస్తావంట. నువ్వు మసీదులు కూలుస్తావు, నేను మసీదులు కడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవడైనా మసీదు కూల్చాలనుకుంటే తాట తీస్తానని నేను ఒకటి హెచ్చరిస్తున్నా. రిజర్వేషన్ నేను తీయేస్తానంట, కథలు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, సిఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది. ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ లో? ఎవరు సపోర్ట్ చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు ఎవరైనా ఓటేస్తే ఆ ఓటు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాడు తమ్ముడు? ఈ సైకో ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అంటే రహస్యంగా వ్యభిచారం చేసే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. నువ్వు నాది చీకటి ఒప్పందం లేదు. ఇది వాస్తవం అయితే దీనివల్ల చేస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం నాకుంది. ఈరోజు మేము కలిసింది మీకోసం కలిశాం, ఈ రాష్ట్రం కోసం కలిశాం. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కడాన కేంద్రం కూడా సహకరించకపోతే నేను కూడా నిస్సహాయుడిగా ఉండాల్సి వస్తుంది. దానికోసం మీకు చెప్పి చేస్తున్నాను తప్ప నేను ఎవరిని మోసం చేయడం లేదు, ద్రోహం చేయడం లేదు. అందుకే ఈరోజు చూస్తే సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్న మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ, అన్ని పెట్టిన పార్టీ మేము జనసేన కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఇక్కడ వైశ్యాస్ కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, వ్యాపారాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ వ్యాపారాల్లో కూడా వాటా ఇవ్వాలి. లేకపోతే షాపులన్నీ ఆయనకి రాసిచ్చి మీరు కమిషన్ ఏజెంట్ గా పనిచేయాలి. మీ షాప్ లో మీరు చిప్పబట్టుకొని అడుక్కు తినాలి. తమ్ముళ్ళు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక చట్టం తెచ్చాడు, మీకు ఒక ఐడియా ఉందా లేదో? జగన్ గ్రాబింగ్ యాక్ట్. అది మీ భూములు మీ పేరుతో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టుకుంటాడు. ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. నిన్న చూడండి, ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి? పులివెందలకు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు, ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా, మీ మామ ఇచ్చాడా, లేకుంటే మీ